విజయవాడలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగ పీఠిక చదవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగ పీఠిక చదవడానికి దళిత సంఘాలు సిద్ధమయ్యాయి. వివిఐపి జోన్ పేరుతో పోలీసులు పర్మిషన్ ఇవ్వడానికి తిరస్కరించారు. అలాగే కేవీపీఎస్ ఆఫీస్ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా ఉన్నారు. నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కేవీపీఎస్ నాయకుడు క్రాంతి కుమార్ను అరెస్ట్ చేసి మాచవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని దళిత సంఘాలు ప్రకటించాయి. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి, గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ముందు రాజ్యాంగ పట్టం చేయడాన్ని ఎందుకు ఆక్షేపిస్తున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏం జరుగుతుంది అక్కడ? అది ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళిత సంఘాలన్నీ కూడా విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగ పీఠికను చదువుతామని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి పోలీసులు పర్మిషన్ కూడా పెట్టిన పరిస్థితి. అయితే ఎక్కడా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, కానీ ఎవరైతే పర్మిషన్ పెట్టారో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేశారు, అరెస్టులు చేసి స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అయితే కనిపించింది. నిన్న రాత్రి నుంచి కూడా హౌస్ అరెస్టులు అయితే కొనసాగాయని చెప్పాలి. ఎవరైతే విజయవాడలో అందుబాటులో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళని దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి నిర్బంధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు చాలా ఆనందంగా అందరూ వేడుకలు చేసుకుంటుంటే దళిత సంఘ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై దళిత సంఘాలు అయితే పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక దళితులకే అవమానం కాదు, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కూడా అవమానం అంటూ దళిత సంఘాలు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దీని మీద న్యాయ పోరాటానికి కూడా వెళ్తామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. అయితే అంబేద్కర్ విగ్రహానికి కొద్ది దూరంలోనే ఈ రోజు సెలబ్రేషన్ జరిగే, రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగే, దాని గవర్నరు ముఖ్యమంత్రి వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి అనుమతి ఇవ్వమంటూ పోలీసులు చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేశారంటూ వాళ్ళు దళిత సంఘ నేతలు అయితే ప్రశ్నించారు. ఎక్కడే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారో అక్కడే వాళ్ళు రాజ్యాంగ పీఠికను చదివి అంబేద్కర్ కి నివాళులు అర్పించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే దళిత సంఘ నేతలను అరెస్ట్ చేయడం మీద పొలిటికల్ పార్టీలు కూడా స్పందించాయి. ఇది సరైన పద్ధతి కాదు, ఇది పూర్తిగా ఇది ప్రజాస్వామ్య హక్కులని కాలరాయడం అంటూ ఇటు వామపక్షాలు కూడా దళిత సంఘ నేతలకు అయితే మద్దతు తెలియజేశాయి. పోలీసుల తీరు, ప్రభుత్వ తీరుని ఇప్పటికే దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి. దీని మీద న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ప్రకటించారు. కేవలం అంబేద్కర్ ని చూడడం కూడా, అంబేద్కర్ దగ్గరికి వెళ్ళడం, నివాళులు అర్పించడం కూడా పూర్తిగా ఇబ్బంది ఎందుకు ఉంది కూటమి ప్రభుత్వానికంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీన్ని కూడా సహించలేకపోతున్నారు అంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఒక పక్క వేడుకలు జరుగుతుంటే మరొక పక్క దళిత సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏంటి, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ దళిత సంఘ నాయకులు కూడా అడుగుతున్నారు. దీంట్లో ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. హరి, ఓకే.